తుంగభద్ర జలాశయంలో బిగించిన కొత్త క్రస్ట్ గేట్లతో 50 ఏళ్ల పాటు ప్రాజెక్టుకు ఎలాంటి ఢోకా లేదని జలాశయాల ఇంజనీరింగ్ నిపుణుడు కన్నయ్య నాయుడు తెలిపారు. డ్యాంకు ఎంత వరద వచ్చినా ఇకపై ఇబ్బంది ఉండదన్నారు. 2002 వరకు తుంగభద్ర స్టాల్లో వివిధ దశల్లో పనిచేసి సీనియర్ మేనేజర్ డిజైన్స్ అండ్ క్వాలిటీ కంట్రోల్గా VRS తీసుకొని వెళ్ళానమాట. 2022లో ఆగస్టులో ఎప్పుడు స్పిల్ యొక్క డ్యామ్ నుండి వరదలు వచ్చి గేట్లు ఎత్తుతారు, ఆ సీన్ బాగుంటుందని పిల్లలతో వచ్చాను చూసేదానికి. అప్పుడు నాకు కొన్ని గేట్లు ఎత్తిందే చూసి కొన్ని డౌట్లు వచ్చి నేను కర్ణాటక డ్యామ్ సేఫ్టీ మెంబర్గా మన తుంగభద్ర బోర్డు సెక్రటరీ గారికి ఈ మారి గేట్లు ఈ మారి ఉంది, స్టాప్ లాగులు లేవు, ఆ మారి ఏదైనా అయినా కానీ వితిన్ 2 or 3 daysలో నీళ్లు నిలిపి ప్రజలకు సహాయం చేసేదానికి తయారవ్వాలని రాశా. వాళ్ళు నాతో డిస్కస్ చేసి గేట్లు అక్కర్లేదని చెప్పారు. అలా ఉండేటప్పుడు 2024లో ఆగస్టు 10 ఫ్లడ్ అంతా డిశ్చార్జ్ చేసి గేట్ క్లోజ్ చేసేటప్పుడు గేట్ నెంబర్ 19 ఆ లింక్ పోయి గేట్ కొట్టుకుపోయింది. ఆ రోజు 11 గంటలకు నాకు కంటిన్యూస్ గా ఒక 20 ఫోన్ కాల్స్ వచ్చి ఉంటుంది ఇక్కడి నుంచి. అప్పుడు మేము చూస్తే గేట్ కొట్టుకుపోయింది అన్నారు. నా బ్యాక్గ్రౌండ్ ఉండే దాంట్లో వెళ్ళి మా ఆఫీస్కి వెళ్ళి స్టాఫ్ని పిలిచి చూస్తే ఇది 60 అడుగులు విడుతుంది. సౌత్ ఇండియాలో ఎక్కడ 60 అడుగులు విడుతుండే గేట్ లేదు. అందువల్ల అక్కడి నుంచి షిఫ్ట్ చేయలేం కాదని అప్పటికప్పుడు డిజైన్ డెవలప్ చేసి 4:30కి సెంట్రల్ వాటర్ కమిషన్ కి, కర్ణాటక గవర్నమెంట్ కి, తుంగభద్ర బోర్డు సెక్రటరీకి, ఆంధ్ర గవర్నమెంట్ కి పంపించాను నా సలహాలు. అప్పుడే టీవీ ఓపెన్ చేస్తే నారా చంద్రబాబు నాయుడు గారు నేను డ్యామ్ వెళ్ళినట్టు అనౌన్స్ చేశారు. ఆ బ్యాక్గ్రౌండ్తోనే నేను ఇక్కడికి వచ్చి అన్ని ఆర్గనైజ్ చేసి మేము మా బ్యాక్గ్రౌండ్ ఎక్స్పీరియన్స్తో స్టాప్ లాగులంతా నిలిపాము. మా సర్వీస్తో గేట్లన్నీ మార్చాలని చెప్పాము. అప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఎక్స్పర్ట్ టీం నేసారు, వాళ్ళు సజెస్ట్ చేశారు. కానీ మన పెద్దలు గేట్లు చూసేదానికి బాగున్నాయి, ఎందుకు రీప్లేస్ చేయాలన్నారు. అప్పుడు అల్ట్రాసానిక్ సౌండ్ టెస్టింగ్ అని మనం బాడీని స్కాన్ చేసినట్టు గేట్లని స్కాన్ చేస్తే 75% మెంబర్స్ అంతా తినేసి ఉన్నాయి. ఆ రిజల్ట్స్ వచ్చినాక గేట్లు మార్చేట్టు తీసుకున్నాం. దీనిలో అప్పటికే సెంట్రల్ గవర్నమెంట్ CWC వాళ్ళు డిజైన్ ఇచ్చారు. ఆ డిజైన్ మన డ్యాంలో పాత గేట్లు డిజైన్ రీప్లేస్ చేయాలంటే దానిలో కొన్ని స్టెప్స్ ఉన్నాయి. అది ఎక్స్పీరియన్స్ హోల్డర్కే తెలుస్తుంది, కానీ ఆఫీసులో పనిచేసే వాళ్ళకి తెలీదు. ఫస్ట్ స్టెప్, ఒక్కొక్క గేటు ఎరెక్షన్ చేసేటప్పుడు కొన్ని అడ్జస్ట్మెంట్ చేస్తాం టు సూట్ ది సివిల్ వర్క్. అందువల్ల అన్ని డైమెన్షన్స్, క్రిటికల్ డైమెన్షన్స్ అంటాం, అవి అన్నిట్లలో కామన్గా ఉండవు. ఒక్కొక్క గేటు మెజర్మెంట్ చేసుకొని ఆ మెజర్మెంట్ కొత్త గేట్లు సెట్ చేస్తే కానీ కొత్త గేట్లు కావు. అది ఫస్ట్ స్టెప్. రెండోది, ఇప్పుడు కొత్త డ్యామ్ కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు మాకు ఫెసిలిటీ ఎక్కువ ఉంటుంది ఎరెక్షన్ చేసేదానికి. ఈ మారి డ్యాముల్లో చేసేటప్పుడు రోడ్ బ్రిడ్జ్ ఒకటే దిక్కు. రోడ్ బ్రిడ్జ్కి మనకు 30 టన్నుల కెపాసిటీ ఉంది. 30 టన్నుల కెపాసిటీ విత్ టైలర్. ఆ టైలర్ను చూసుకొని మేము ప్లాన్ చేసి ఇక్కడ ఉండే అధికారులు అందరినీ కూర్చోబెట్టుకొని ఓల్డ్ డిజైన్ చెక్ చేసుకొని 30 టన్నులు కెపాసిటీ ఉండేట్టు ఆ నాన్ ప్యానల్ యాక్షన్లో డిజైన్ మార్చి అదంతా ఎట్ట చేయాలని చేసాం. ఇదంతా కొంచెం అడ్వాన్స్గానే చేసి ఫస్ట్ గేటు ఫ్యాబ్రికేషన్ అయిన తర్వాత ఈ వెల్డింగ్ డీటెయిల్స్ కానీ అవన్నీ మళ్ళీ రీచెక్ చేసి అవన్నీ ఇన్కార్పొరేట్ చేసిన దానివల్ల ఇప్పుడు మాకు ఈ గుత్తేదారు ఉన్నాడు కదా, హార్డ్వేర్ టూల్స్ వాళ్ళు మేము చెప్పిన విధంగా మా క్వాలిటీకి అనుబంధంగా వాళ్ళు అన్ని పనులు చేసి స్టాఫ్ని పెట్టి ఒక వర్కర్స్ని, మంచి స్కిల్డ్ వర్కర్స్ని తెచ్చి వెల్డింగ్ అంతా చేసింది. అందువల్ల మనం ఇది ఇన్ టైంలో పూర్తి చేయగలిగాం. మామూలు గేట్లు అంత లైఫ్ ఉంటుంది. మేము ఇంకొకటి పెట్టాం. ఇప్పుడు మనం నీళ్ళకి గిన్నె ఆధారమా, గిన్నెకి నీళ్ళ ఆధారమా అని ఉంటుంది. సివిల్ వర్క్, మెకానికల్ వర్క్. ఇప్పుడు మెకానికల్ వర్క్ స్ట్రెంగ్తెన్ చేసినాం, సివిల్ వర్క్ కూడా అదే మరి స్ట్రెంగ్తెన్ చేస్తారు. స్ట్రెంగ్తెన్ చేస్తే ఇంకా 50 ఏళ్ళు గ్యారెంటీ ఇవ్వగలుగుతాం.